హలో లలిత గారు. హలో. కంగ్రాచులేషన్స్, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ ప్రోగ్రామ్ చూడటం నాకు ఇది 23వ సారి. నేను మీకు గుర్తున్నానా? బాగా గుర్తున్నారు. రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, మీకెందుకు శ్రమ. నో, ఇట్స్ మై ప్లెజర్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. లలిత గారు, విరహోత్కంఠితగా చాలా గొప్పగా అభినయం చేశారండి. థ్యాంక్స్. అవునండి, అసలు కూచిపూడి అభినయంలో భరతనాట్య సాంప్రదాయంలోని ముద్రల్ని ఎలాగండి కలగలిపారు? మీకు నాట్య రీతుల గురించి బాగా తెలిసినట్టుంది. అబ్బే, నాకేం తెలియదండి. ఏదో మీలాంటి వాళ్ళ ప్రదర్శన చూసి తెలుసుకున్నాను అంతే. ఏమండి, ఇప్పుడు కూచిపూడిలో ముద్ర ఇదే కదండి? డాక్టర్ రాఘవ, మీరు చాలా మిరాక్యులస్ గా ఏ ఇంజరీస్ లేకుండా తప్పించుకోగలిగారు. కానీ లలితకు మాత్రం మెదడు బాగా దెబ్బ తగిలింది. న్యూరో సర్జరీ కన్నా సైకోథెరపీ బెటర్ అనిపిస్తుంది. సో నౌ ఇట్ ఈస్ ఐదర్ మెంటల్ కేస్ దెన్ మెడికల్ కేస్. డాక్టర్ గారు, వచ్చే మే 15వ తేదీన జరగాల్సిన డాన్స్ ప్రోగ్రాంకి ఏం ఆటంకం ఉండదుగా? ఏ 15? 1-2 ఏళ్ల వరకు ఆవిడ డాన్స్ పేరెత్తకూడదు. ఆవిడ ఎగ్జైట్ అయితే ఆవిడకి తెలియకుండానే స్పృహ తప్పిపోతుంది. అలాంటప్పుడు ఎంతైనా ప్రమాదం జరగచ్చు, ప్రాణం పోయినా పోవచ్చు. నన్ను ఎందుకు బ్రతికించారు? డాన్స్ గాని బ్రతకలేను. డాక్టర్ ప్లీజ్ నన్ను చంపేది. డాక్టర్ నన్ను చంపేది. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ డాన్స్ మీకోసమే కాదు, మాకందరికీ కావాలి. నేను మిమ్మల్ని అభిమానించింది మీ డాన్స్ చూసి. అలాంటి నేనే మిమ్మల్ని డాన్స్ చేద్దాను ఎందుకంటున్నానో దయచేసి అర్థం చేసుకోండి. నేను ఒక అనాథ డాక్టర్. నాకు తల్లి తండ్రి తోడు నీడ డాన్స్. నా ఊపిరి నా ప్రాణం డాన్స్. అలాంటి డాన్స్ చెప్పి నేను అలా బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఎందుకేమిటి, నిన్ను అభిమానించే నాలాంటి వాళ్ళ కోసం బ్రతకాలి. ఎవరైనా నన్ను ఎందుకు అభిమానిస్తారు డాక్టర్? నా డాన్స్ చూసి నన్ను అభిమానిస్తారు. ఇప్పుడు డాన్స్ చేయకూడదంటే ఇంక నేను ఎవరికి కావాలి? నాకు కావాలి. లలిత, నా వల్ల నీకు ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. నా వల్లే నువ్వు కోరుకోవాలి. నేనుండగా నువ్వు అనాథలా అవుతావు. అసలు ఆలోచనే రానివద్దు. ఐ విల్ బీ విత్ యూ. వచ్చేసారా? అప్పుడు అనగా బయలుదేరారు. రావడానికి ఇంతే పట్టిందేవండి. కొంచెం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. పదండి బాబు, నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది.